ప్రపంచవ్యాప్తంగా చాటిన యుగ పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మరియు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకలు నంద్యాలలో అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ పార్టీ శ్రేణులతో కలిసి నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ తెలుగువారికి ఒక గుర్తింపును ఆత్మగౌరవాన్ని అందించిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. నాలాంటి సామాన్య మైనార్టీ బిడ్డకు రాజకీయాల గుర్తింపునిచ్చి మంత్రిని చేసి ఈ స్థాయిలో నిలబెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన పెట్టిన రాజకీయ భిక్ష వల్లే నేడు నేను మీ ముందు ఈ హోదాలో ఉన్నానన్నారు. ₹2 కిలో బియ్యం, పక్కా గృహాలు, జనతా వస్త్రాల వంటి పథకాలతో పేదవాడి ఆకలి తీర్చిన అపర దానకర్ణుడు ఎన్టీఆర్ అని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లను నమ్మి పాలన సాగించిన యుగపురుషుడని, ఎన్టీఆర్ కన్న కళలు నిజం చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ఆశయాలు ప్రభుత్వానికి దిక్సూచి కొనియాడారు. అనంతరం వర్ధంతిని పురస్కరించుకుని నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ఫరూక్ ప్రారంభించారు. యువత మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేశారు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న రోగులకు, పేద ప్రజలకు మధ్యాహ్న భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. మంత్రి ఫరూక్ స్వయంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించి పేదలకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మునియార్ ఖలీల్, డాక్టర్ రవికృష్ణ, గోస్పాడ్ మండల కన్వీనర్ తులసీశ్వర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పట్టుకోనా ఎంతో విధంగా ప్రజానికమంతా ఆంధ్రప్రదేశ్ రోడ్డు మీదకి వచ్చి ఆయనను మరీ ముఖ్యమంత్రిగా చేయడం అనేది చాలా ఘనకార్యం. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి మన ఇందిరాగాంధీ గారు ఎంతో లక్ష్య మహిళ అయినా కానీ ఎన్టీ రామారావు గారి ఆయనకు ఘనంగా నివాళులు సమర్పించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు 1980 పార్టీ స్థాపించిన వెంటనే 6 నెలల్లోనే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అనేకమైన సంక్షేమమైన పథకాలను అందించారు. ₹2 కిలో బియ్యాన్ని, ఇవన్నీ ఎన్నో పెన్షన్ పథకాలను, ఎన్నో రెడ్డి కర్ణాల రద్దును, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ప్రజలకు ఎంతో మేలు చేశాడు. ఆనాటి జ్ఞాపకాలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఆ రోజు ఎన్టీ రామారావు వెంట మన ఫరూక్ సార్ నడుస్తూ ఈ రోజు పార్టీలో ఉంటూ సేవలు అందిస్తున్నటువంటి మహా వ్యక్తి కాబట్టి సార్ కూడా ఆయన అడుగుజాడలు, ఆయన ఆశయాలు, సిద్ధాంతాలను కూడా అమలు చేస్తున్నారు. కాబట్టి అంత మహోన్నతమైన ఆశయాలను రామారావు గారు ప్రజల్లోకి చొచ్చుకొని చేపించినాడు. అవే ఈ రోజు కూడా పాటిస్తున్నాము. అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు కూడా అవే పాటిస్తూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలోకి పయనిస్తూ చేస్తున్నారు.
కాబట్టి ఆయన ఘనమైనటువంటి నివాళులు సమర్పిస్తున్నందుకు ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా మనం ఎన్టీఆర్ జయంతి మనం వర్ధంతి ఇక్కడనే జరుపుకుంటున్నాం. మనము ప్రతి సంవత్సరం ఇట్లా మనము ఏమంటే ఇప్పుడు కాదు, పదవిలో ఉన్నా కానీ లేని కానీ ఎప్పుడు మనం ఎన్టీ రామారావు గారి ఆశయాలను, ఎన్టీఆర్ గారి వాళ్ళు ఏమేం చేశారో, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2 రూపాయల కిలో బియ్యం కానీ పేదలకు ఎంత ఆదుకున్నారో అందరికీ తెలుసు. అట్లానే ఇట్లాంటి మహానాయకుడు ఒక సినిమా ఫీల్డ్ లో కూడా కాదు, రాజకీయ ఫీల్డ్ లో కూడా వీళ్ళు చాలా అంటే చాలా మన ప్రజల కోసం బాగా చేశారు. అట్లానే నంద్యాలలో కూడా మా నాన్నగారికి అవకాశం ఇచ్చారు. మనం ఈ పార్టీలో 83 నుంచి ఇప్పుడు వరకు ఏ జెండా మారకుండా ఒక తెలుగుదేశం జెండానే పట్టుకొని ఇప్పుడు వరకు మనం తెలుగుదేశం పార్టీలో ఉంటామంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారు, అది ఒక ఎన్టీ రామారావు గారు ఆశయాల వల్లనే. ఖచ్చితంగా మేము కూడా ఇట్లానే ఈ ఆశయాలకి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. జై హింద్. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.